హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజా ఫిల్మీ. సో బ్రో, పుష్ప 2 ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో ఫస్ట్ పాయింట్. ఢిల్లీ లాంటి పెద్ద సిటీ, అది కాకుండా నార్త్లో ఒక తెలుగు ఫిలింకి 2000 రూపాయలు టికెట్ పోతుంది. అలా ఉంది మరి క్రేజ్ పుష్ప 2కి. లిటరల్లీ బ్రో, ఇంతలా ఉన్న క్రేజ్ ఏ సినిమాకి లేదు ఇప్పటి వరకు. చెప్తానా, బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు అటువంటి క్రేజ్ ఎటువంటి సినిమాకి లేదు. నువ్వు చూస్తే ఢిల్లీలో 2000 రూపాయలు ఒక టికెట్ అనేది ఇదే హైయెస్ట్. ఇంతకుముందు అంతా కూడా 1800 వచ్చింది, 1900 వచ్చింది, దాని తర్వాత 1400 పోయింది, 1500 వచ్చింది, ఒక 1400 నుంచి 1800 వరకు 1900 వరకే వచ్చింది. కానీ ఇప్పుడు ఒక 2000 వరకు లేదు. దీని మీద నువ్వేమంటావు? క్రేజ్ ఉంది, అంత క్రేజ్ ఉంది. మరి దీని తర్వాత పుష్ప 2 అంటే ఒక సీక్వెల్ సినిమా తర్వాత దాన్ని ఆ క్రేజ్ ని ఎలా నిలబెట్టుకుంటాడు అనేది బిగ్ టాస్క్ అల్లు అర్జున్. ఇక్కడ వరకు మాత్రం ఒక సీక్వెల్ సినిమాకి హైప్ వచ్చిందని అంటే దానికి రీజన్ పుష్ప 1 అంతలాగా జనాల్లోకి ఎక్కేసింది. సో పుష్ప 2కి ఇప్పుడు ఆ టికెట్స్ చూస్తూ ఉంటే ఆబ్వియస్లీ హ్యూజ్ క్రేజ్ ఉందని, గ్రౌండ్ లెవెల్లో ఎంత హ్యూజ్ క్రేజ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఢిల్లీ లాంటి పెద్ద సిటీల్లో యూజువల్గా మల్టీప్లెక్స్లో టికెట్లు 1500 1600 అలా ఉంటే ఇంకా రౌండ్ ఫిగర్ 2000 ఉందంటే అంటే ఏ లెవెల్లో క్రేజ్ ఉందనేది ఇండియన్ సినిమాలో ఈ సంవత్సరం రిలీజ్ అయ్యేటువంటి బాహుబలి 2 తర్వాత, అప్పుడెప్పుడు వచ్చిన బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఒక ఇండియన్ సినిమాలో ఒక సినిమాకి ఎంత క్రేజ్ రావడం అంటే అది పుష్ప 2నే ఖచ్చితంగా. సో ఇంకో విషయం ఏంటంటే, ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో, మెయిన్ సిటీస్లో బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ మీరు ముంబై, చెన్నై, పాట్నా, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇంకా ఎంతెంత రేట్స్ ఉన్నాయో మనకు చెప్పలేము. ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఢిల్లీలో రిలీజ్ చేశారు, కొన్ని ఏరియాల్లో మాత్రమే ఓపెన్ చేశారు. సో ఢిల్లీ లాంటి పెద్ద సిటీల్లో 2000 టికెట్ అనగానే అందరూ షాక్ అవుతున్నారు. ఏ రేంజ్ మొదటి రోజు కలెక్షన్ వస్తుందని చెప్పేసి అందరు లెక్కలు వేసుకుంటున్నారు. ట్రేడ్ అనలిస్టులు, బాక్స్ ఆఫీస్ అనలిస్టులు, వీళ్ళందరూ కూడా మొదటి రోజు పుష్ప రికార్డ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, ఏ రేంజ్ లో నంబర్స్ క్రియేట్ చేస్తుందా, ఇది హిస్టారికల్ బాక్స్ ఆఫీస్ నెంబర్ నమోదు చేస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తాలూకు మొదటి రోజు కలెక్షన్లు ఎంత ఉంటాయా అని చెప్పేసి. సో ఎందుకంటే దాని క్రేజ్ అట్లా ఉంది, ఖచ్చితంగా నాకైతే బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా క్రేజ్ ఉందంటే ఆబ్వియస్లీ బ్రేక్ చేస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్రేజ్ ఉంది, ఓకే, కలెక్షన్స్ వస్తాయి, ఓకే, మొదటి రోజు వరకు ఓపెనింగ్స్ ఏ సినిమా కన్నా వస్తాయి, ఈ సినిమాకి అంత మించే వస్తాయి. కానీ టాక్ మొదటి రోజు టాక్ ఎలా వస్తుంది అనేది రెండో రోజు కలెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది.